తీసుకెళ్లడానికి రావణుడు భూమిని తొలగించినప్పుడు ఏర్పడిన మట్టి కుండ. రావణాసురుడు సీతమ్మని తీసుకువెళ్ళడానికి మారువేషం వేసిన ప్రదేశం. శ్రీరామని అలంకరించబడిన ఆలయం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. బాహుమధ్య విలసితేంద్రియా. బాహుమధ్య విలసితేంద్రియా. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మమోదయజూ. పురాణాల ప్రకారం అత్యంత క్రమశిక్షణ కలిగిన శ్రీరాముడు తన 14 సంవత్సరాల అజ్ఞాతవాసంలో కొంత భాగాన్ని ఈ ప్రదేశంలో గడిపాడు. శ్రీరాముని భార్య అయిన సీత నదిలో స్నానం చేసిందనే నమ్మకానికి ఈ చిన్న ప్రవాహం సాక్ష్యంగా నిలుస్తుంది. ఆ ప్రాంతాన్ని సీతవాగు అని పిలుస్తారు. పర్ణశాలలోని రాధగుట్టలో ఉన్న ముద్రలు సాక్ష్యం. ఈ చారిత్రాత్మక గ్రామ చరిత్రకు సంబంధించిన మరో కథ ఏంటంటే, సీతాదేవిని మోసం చేయడానికి బంగారు జింక రూపంలో మారీచ రాక్షసుని శ్రీరాముడు అదే ప్రదేశంలో చంపాడు. భద్రాచలంలో ఎక్కువగా సందర్శించే పిక్నిక్ స్పాట్గా మారిన పర్ణశాల దుర్మార్గపు రాజు రావణుడు సీతాదేవిని అపహరించిన ప్రదేశంగా చెబుతారు. ఈ ప్రదేశం శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు మరియు రావణుడి యొక్క అందంగా కాన్వాస్ చేయబడిన శిల్పాలతో ప్రాథమిక సంఘటనలను ప్రదర్శించడం ద్వారా ఇతిహాసమైన రామాయణంలోని ఈ భాగాన్ని విప్పుతుంది. రాముడు నివసించిన జాడలను వర్ణించే పాదముద్రలు కూడా పట్టణం చుట్టూ ఉన్నాయి. అలాగే బంగారు జింక మరియు సీతను అపహరించిన రావణుడి రథ చక్రాల పాదముద్రలు ఉన్నాయి. కుటీరముకి వెళ్ళిన మొదటి మనకు రాముడు పాదముద్రలు దర్శనం ఇస్తుంది. రామచంద్రప్రభు అపాయంలో ఉన్నాడు అని గమనించిన సీతమ్మ లక్ష్మణుడిని పిలిచి రాముని జాడని కనుక్కోవడానికి పంపించిన ప్రాంతం మనం ఇక్కడ చూడవచ్చు. రావణుడు సీతమ్మని తీసుకుని వెళ్ళడానికి భిక్షాటన వేషంలో వేసిన ప్రాంతం. ఇంకొక ప్రాంతంలో రావణాసురుడు భూమిని పెకిలించి సీతమ్మని తీసుకోవెళ్లిన బాధకరమైన ప్రాంతం మనం ఇక్కడ చూడవచ్చు. ప్రజలు తమ కష్టాలు అన్నీ పోవాలని ఆలయంలో ఉన్న ఒక మర్రి చెట్టుకి ముడుపుల రూపంలో ఇస్తున్న ప్రాంతం.